భగవద్గీత ఒక మహత్తరమైనటువంటి కల్పవృక్షం అండి. ఈ మహావృక్షాన్ని నాటింది శ్రీకృష్ణ పరమాత్మ. దానికి నీళ్లు పోసి పెంచింది వేదవ్యాస మహర్షి. అనేక సద్గుణములనేటువంటి చిగుళ్ళు పుష్పాలు దానికి ఉన్నవండి. మోక్షం అనేటువంటి ఫలం దాంట్లో ఆవిర్భవిస్తున్నది. దానిని అనుభవించినటువంటి వారు జీవన్ముక్తులై జన్మరాహిత్యాన్ని దుఃఖరాహిత్యాన్ని పొందుతున్నారండి. దీన్ని ఆ మోక్షం అనేటువంటి ఫలం అనుభవించినటువంటి వారికి. గీతా కల్పవృక్షం ఒకరి సొత్తు కాదండి, అందరి యొక్క సొత్తు. అది భగవంతుడు భక్తుల యొక్క ఉద్ధరణ కోసం కటాక్షించినటువంటి ఒక అమూల్యమైనటువంటి వస్తువు అండి. ఏది? భగవద్గీత. ఒక జాతి, ఒక మతము, ఒక కులము, ఒక వ్యక్తి, లింగ, వయో భేదం ఏమీ లేదండి ఈ గీతకు. ఎవరైనా చదువుకోవచ్చును, ఎవరైనా తరించవచ్చును. భవరోగంతో బాధపడుతూ అనేక జన్మల నుంచి పుట్టడం చావటం అనే దౌర్భాగ్యం అనుభవిస్తున్నటువంటి జీవరాశులకి దీన్ని మించినటువంటి మహత్తరమైన ఔషధం, భవరోగ దివ్య ఔషధం ఇంకొకటి లేదండి. దీన్ని సేవించిన వారికి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నదండి. ఏది? ఆ ఫలితం. డైరెక్ట్ గా మొట్టమొదట్లో అనుభవించింది అర్జునుడండి. ఏది? ఈ ఔషధమును సేవించి దాని సత్ఫలితమును అనుభవించిన వారు మొట్టమొదట అర్జునుడు. టెక్కె మీద ఒక మహనీయుడు కూర్చున్నాడండి, ఆ రథము యొక్క టెక్కె మీద. ఎవరు చెప్పండి? హనుమంతుడు. వారు కూడా చక్కగా వింటున్నారండి. కృష్ణుడు అర్జునునికి బోధ చెప్తుంటే కేవలం అర్జునుడే కాదండి, పైన ఆంజనేయులు కూడా చక్కగా వింటున్నారు, తరించినారు. వ్యాస మహర్షి గారు, వారికి టెలివిజన్ కెపాసిటీ ఉందండి. అది ఎక్కడున్నప్పటికీ కూడా చక్కగా అన్ని కూడా గ్రహించగలరు. ఆ వ్యాస మహర్షి కూడా చక్కగా దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు. వారి యొక్క అనుగ్రహం చేత సంజయులు వారు కూడా చక్కగా వినగలిగారండి. ఆ సంజయునికి చెబుతుంటే ధృతరాష్ట్రుడు కూడా విన్నాడండి. ఇంతమంది భగవద్గీతను విన్నారు, కానీ ధృతరాష్ట్రుడు కండి సరిగా హృదయంలో ప్రవేశించలేదండి. చెట్టు మీద నుంచి విత్తనాలు రాలినాయండి. మెత్తటి మట్టిలో పడినటువంటి విత్తనం వెంటనే మొలకొస్తుందండి. కఠినమైనటువంటి రాతి మీద పడినటువంటి విత్తనం మొలక రాదండి. ఆ ధృతరాష్ట్రుడి యొక్క హృదయం కఠినంగా ఉన్నందువల్ల ఆ భగవద్గీత అనేటువంటి విత్తనం వారిలో పడినప్పటికీ పెద్ద మార్పు రాలేదండి వారిలో. ఏమండి, మీకెట్లా తెలుసుంటే ఆ భీముడు గారు వస్తే వారిని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు కదండి. అది కనుక ఎవరి యొక్క హృదయం పవిత్రంగా నిర్మలంగా శుద్ధంగా ఉంటుందో వారి హృదయంలో ఈ బీజం గనక పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయండి. దేని కొరకు మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ లోకంలో? కేవలం మానవుడే కాదండి, ప్రతి ప్రాణి కూడా సుఖం అపేక్షిస్తున్నదండి. చిన్న చీమ అటు పోతున్నది, అడగండి చీమగారు ఎక్కడికి పోతున్నారంటే బెల్లం కోసం పోతున్నారు. దానికి ఇంత ప్రాణినా దానికి ఆనందం ఎక్కడుంది, దాన్ని వెతుకుతున్నదండి. బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలిక వరకు ఉన్నటువంటి సమస్త ప్రాణి కోట్లు నాకు దుఃఖం వద్దు, నాకు ఆనందం కలగాలి. ఇదేనండి జీవితం యొక్క ఆశయం. అది ఏ విధంగా నెరవేరుతుందో మాత్రం అది తెలుసుకోవటం లేదు జనుడు. జీవితం యొక్క లక్ష్యం అనేది మొట్టమొదట్లో జ్ఞాపకం రావాలండి. ఎందుకంటే మహాసముద్రంలో వచ్చి పడిపోయినాడు జీవుడు. మహాసముద్రం ఏమిటి ముఖ్యంగా వారికి కావాల్సింది తెలుసిన? డైరెక్షన్. ఇప్పుడు పెద్ద మహాసముద్రంలో ఒక పడవ ఉందండి. ఆ పడవలో స్పీడ్ కాదండి ముఖ్యం, స్పీడ్ కాదు, డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎటు పోవలను, గమ్యస్థానం ఏది, ఇటు నార్తా సౌతా ఈస్టా వెస్టా, ఇటు పోవలను. అందుకనే నావికుల దగ్గర కంపాస్ అనేటువంటి యంత్రం ఉంటుందన్నది. అది ఎప్పుడు నార్త్ చూపిస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు డైరెక్షన్ చూసుకుంది. లేకపోతే మహాసముద్రంలో డైరెక్షన్ అంటే తెలుస్తుందండి అది. అదేవిధంగా ఈ మహా సంసార సముద్రంలో పడినటువంటి జీవుడు ఎందుకొరకు వచ్చినాడు, ఎక్కడికి వెళ్ళవలను, ఏమి చేయవలను అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. పుట్టంగానే ఏదో ఈ మహా వ్యవహారాల్లో పడిపోయి మునిగిపోయి ఆఖరి కళ్ళు మూస్తున్నాడు. సార్ ఏమి వెంట తీసుకుపోతున్నట్టు, ఏమి కష్టపడి సంపాదించినట్టు ఈ 100 సంవత్సరములను అనుకోండి. సపోజ్ 100 ఏళ్ళు ఆయుర్దామని అనుకోండి. ఈ 100 ఏళ్లలో వాడు చేసిన పని ఏమిటి చెప్పండి? అది పశువులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు కదా. అవి తింటున్నాయి, వీడు తింటున్నాడు. అవి తాగుతున్నాయి, వీడు తాగుతున్నాడు. అవి నిద్రపోతున్నాయి, వీడు నిద్రపోతున్నాడు. ఇంతే కదండి ఇది. ఈ ఆహార నిద్ర భయమైతున్న ఇవన్నీ చూడండి, ఈ కామన్ అండి సర్వ ప్రాణి కోట్లకి. కానీ జ్ఞానం నరానామధికో విశేషో జ్ఞానస్య హీనః పశుభిః సమానః. అది ఆత్మజ్ఞానం ఒకటి
అనేది ఒక స్పెషల్గా మానవుడు పొందవలసినటువంటిదండి. ఎవరికి చెప్పినాను మీకు? బ్రెయిన్, బ్రహ్మావలోక దిశనం, పరమాత్మను తెలుసుకునే కెపాసిటీ మనకి పెట్టాడండి. ఎవరు? బ్రహ్మదేవుడు. సార్, ఇన్ని ప్రాణులు ఉన్నాయి. దే కెనాట్ రియలైజ్ దేర్ ఓన్ నేచర్, దే కెనాట్ రియలైజ్ గాడ్. దేవుని కానీ తన స్వరూపాన్ని కానీ వారు తెలుసుకోవడానికి వారికి తెలివి లేదండి, కామన్ సెన్స్ లేదు. మానవుడికి మాత్రం అది ఉన్నది. వై కాంట్ హీ యూటిలైజ్ ఇట్ ఇన్ హిస్ లైఫ్? తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలండి. ఉపయోగించుకుని జన్మ సార్థకం చేసుకోవాలి. లేకపోతే పునరపి జననం పునరపి మరణం. ఇంతవరకు ఎన్ని తల్లి గర్భాల్లో పుట్టాడు చెప్పండి. అది ఎంత రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవించాడో చూడండి. తిరిగి మరలా తల్లి గర్భంలో ప్రవేశించి బాధలన్నీ అనుభవించాలని చెప్పి కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా అనుకుంటాడా చెప్పండి? కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్. ఈ ప్రిజన్ అండి ఒక బంధం, గృహం అని చెప్పి అనుకోవద్దండి. కారాగృహం. ఎప్పుడు? జ్ఞానం లేకపోతే.